హలో అండి. బెండకాయలు హెల్త్‌కి చాలా మంచిదైనా అందులో జిగురు ఉంటుందని చాలామంది ఇష్టపడరు. మనం ఇలా గాని ఒకసారి చేశామంటే అందులో ఎటువంటి జిగురు ఉండదు. ఈ కూరని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. అది ఎలా చేయాలంటే దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని అందులో మనం నిలువుగా కట్ చేసి పెట్టుకున్నవంటి ఉల్లిపాయ ముక్కలను, తాలింపు గింజలను, 2 రెమ్మల కరివేపాకును వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు అడుగు అంటకుండా స్టవ్‌ను సిమ్‌లో పెట్టి బాగా వేయించుకోవాలి. బాగా వేగాక మనం ముందుగా ఒక మీడియం సైజు ఉన్నటువంటి 5, 6 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. టమాటాలు తొందరగా ఉడకడానికి ఇందులో మనం రుచికి సరిపడినటువంటి ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టి టమాటాలను బాగా మగ్గనివ్వాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో ఎటువంటి వాటర్ పోయలేదు. మనం వాటర్ పోయకుండానే కలుపుకుంటేనే ఇందులో ఉన్న జిగురు మొత్తం పోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బెండకాయలో ఉన్న జిగురు మొత్తం కనిపిస్తుంది. ఇలానే మనం 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూసారా, ఇందులో ఉన్న జిగురు కొంచెం కొంచెం మాయమవుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో కొంచెం ఒక అరకప్పు వరకు చింతపండు రసాన్ని మనం కూరలో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ కూర మొత్తాన్ని అలానే వదిలేసేయాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినటువంటి కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలానే వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత బాగా కూరను మొత్తం కలిపేసుకొని ఇందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత కూరను బాగా ఉడికేంత వరకు ఒక 10-15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో దోరగా వేయించి పెట్టుకొని ధనియాలు, ఎండు కొబ్బరి, అలానే వెల్లుల్లి వేసుకొని ఒక మెత్తటి పౌడర్‌లా చేసుకొని ఆ మసాలాను మనం ఇప్పుడు కర్రీలో ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేయాలి. అంతేనండి. బెండకాయ కూర చాలా ఈజీగా, జిగురు లేకుండా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా గానీ మీరు చేసినట్లయితే మీ ఇంట్లో పిల్లలు, పెద్దలు ఎవరైనా ఇష్టంగా ఈ కూరని తింటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎలాంటి జిగురు లేదు కూరలో. బెండకాయలు బాగా ఉడికాయి. ముక్క కూడా చెదిరిపోకుండా చాలా బాగా వచ్చింది కదా! సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.